డాడీ ఒక నిమిషం ఆగు. ఏంటమ్మా? డాడీ ఒకసారి అతన్ని చూడు డాడీ, ఎంత ఆకలితో పనుకుని ఉన్నాడు. పద వెళ్దాం. పెద్దయినా 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 లేగు. ఎవరమ్మా? ఏమైంది పెద్దయినా, అంత నీరసంగా ఉన్నావు? తిన్నావా లేదా? ఇంటికి ఏమైంది అలా పడుకుపోయి ఉన్నావు? ఆరోగ్యం బాలేదా? ఓపిక లేదమ్మా, నీరసంగా ఉందమ్మా. అన్నం తిని 4 రోజులైందమ్మా. డాడీ మనం తినడానికి ఫుడ్ తెచ్చుకున్నాం కదా, అది తీసుకుంటాపు. సరేనమ్మా. ఇదిగోమ్మా. ఇదిగో పెద్దయినా. ఆకలి ఆకలి. థ్యాంక్స్ అమ్మా. చాలా బాగా ఆకలైందమ్మా, చచ్చిపోతా అనిపించిందమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా, ఆకలితో చచ్చిపోయానమ్మా. సంతోషంగా ఉన్నమ్మా. 4 రోజులమ్మా అన్నం తిని. ఇప్పుడు చెప్పు పెద్దయినా, ఏమైంది? నాకు 2 కొడుకులమ్మా. నా స్థామత అక్కడ 2కి పెళ్లి చేశానమ్మా. నాతో అవసరం అయిపోయింది, ఇంట్లో నుంచి గెంటేశారమ్మా. సరే పెద్దయినా, నాకు తెలిసిన ఒక వృద్ధాశ్రమం ఉంది, దానిలో జాయిన్ చేపిస్తాను, దానిలో జాయిన్ అవుతావా? సరేనమ్మా, జాయిన్ అవుతామా. తల్లిదండ్రులుగా పిల్లలకి అన్ని సమకూర్చిన తర్వాత వాళ్ళకి వయసు అయిపోయిందని చెప్పి బయటకు గెంటేయడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాకపోతే నో అని కామెంట్ చేసేయండి.